ఇదాక చౌదరి గారు ఉంటారండి, ఇదాక నాయుడు గారిని ఇంతమంది ఉంచుతారండి. ఉన్నా కూడా ఆ రెడ్డి సంఘం ఊరుకోదు, ఆ కమ్మ సంఘం ఊరుకోదు, ఆ కాపు సంఘం ఊరుకోదు. ఇది దళిత సంఘాలు కనుక దళిత సంఘాల్లో యూనిటీ ఉండదు కనుక దళిత సంఘాల్లో ఆర్థిక స్థోమత మా కేవీపీఎస్ మాల్యాద్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దళిత సంఘాల్లో ఆర్థిక స్తోమత ఉండదు కనుక 5 సంవత్సరాలుగా బిడ్డ జైల్లో మగ్గుతున్నాడని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, భారతదేశ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థలో ఒక 307 కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఒక ముద్దాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 5 సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు అని చెప్పడానికి చాలా బాధాగాతో చెబుతున్నాను. ఇతనే ఉన్నారు. ఇతనికి ముందు ఇంతకాలం 307 కేసులో 5 సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు లేవు. మరి ఎందుకున్నాడు ఇక్కడ? ఎందుకు ఈ బిడ్డ 5 సంవత్సరాలుగా మొక్కుతున్నాడు? వీడు మాలోడు మాదిగోడని మొక్కుతున్నాడా? కాదు. ఇతను ముఖ్యమంత్రి గారి కుట్రలో ఒక ప్రధానమైన పావు. జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నినారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కుట్ర పన్నింది. మనం అధికారంలోకి రావాలంటే కొన్ని అడ్డదారులు తొక్కక తప్పదు. ఆ అడ్డదారుల్లో భాగం ఈ జనుపల్లి శ్రీననే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఉపయోగించారు. ఈ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినట్టుగా, ఆ హత్యా ప్రయత్నం నుంచి ఒక గాయంతో ఆయన బయటపడినట్లుగా, ఇతన్ని చంపాలని ఎవరో ఇతన్ని నిర్దేశించినట్లుగా, చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నట్లుగా ఒక కుట్ర పని, ఒక స్టేజ్ మేనేజ్డ్ డ్రామా అంటారు ఇంగ్లీష్లో, ఒక స్టేజ్ మేనేజ్డ్ డ్రామా క్రియేట్ చేసినారు. అందుకనే నేను ఎన్ఐఏ దర్యాప్తును తప్పుపడుతున్నా. ఇన్వెస్టిగేషన్స్ గురించి కాస్త కూస్తో తెలిసిన వాడిగా నేను తప్పబడుతున్నా. ఎన్ఐఏ, యువర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ పర్ఫెక్టరీ. తప్పుల తడకాని దర్యాప్తు. నువ్వు దర్యాప్తు సరిగా చేసినట్లయితే ఈ కేసులో డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ప్రెస్, ఈ కేసులో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఈ కుట్రని పన్నింది జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రి కావటం కోసం ఈ దళిత బిడ్డని వాడుకున్నారు కనుక దర్యాప్తు క్షుణ్ణంగా కూలంకషంగా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి అవుతాడు. తర్వాత ముద్దాయి లెక్కలోకి సీన్ వస్తాడు తప్పితే ఇతను ప్రథమ ముద్దాయి కాదు. 5 సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉండే అర్హత ఈ బిడ్డకు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకున్నాడో తెలియదు, ఆయన కోర్టుకు ఎందుకు రాడో తెలియదు, కోర్టుకు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్డంకులు ఏంటో తెలియదు, ఏమి శాంతి భద్రతలో భయం ఉన్నదో మాకు తెలియదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలనే ఉద్దేశం ఏ సంస్థలకి నాకు తెలిసి లేదు. ఆయన ఎవరికి టార్గెట్ కాదు. మరి అటువంటి వ్యక్తి ఎందుకు ఈ దళిత బిడ్డ 5 సంవత్సరాలుగా జైల్లో ఉంటే వస్తే నిజం బయటపడుతుంది. ఆ డిఫెన్స్ అడ్వకేట్స్ ఏక తోక తీస్తారు. అప్పుడు తానే కుట్ర పన్నినట్టుగా, తానే జనుపల్లి శ్రీనివాసుని ఉపయోగించుకున్నట్లుగా, తాను ముఖ్యమంత్రి కావటానికి ఈ బిడ్డను వాడుకున్నట్లుగా బయటపడుతుందన్న భయం తప్పితే వేరే ఏమి ఆటంకాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావటానికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీన్ని ఇంతటితో వదలటానికి వీలేదు. మనం తెలుగుదేశం పార్టీ కొంతకాలం మేము మౌనంగా ఉన్నమాట వాస్తవం. ఇందులో దానికి రీజన్ మా చంద్రబాబు నాయుడు గారే జనుపల్లి శ్రీను పంపించారని, చంద్రబాబు నాయుడు గారే అతన్ని కోడికత్తుతో గుచ్చటానికి పొడవడానికి చాలా తేడా ఉంది. మా జనుపల్లి శ్రీను మీ తమ్ముడు పొడవలేదు, గుచ్చాడంటే దెర్ ఇస్ నో ఇంటెన్షన్ టు కిల్ హిమ్. పత్రికా సోదరులు, నేను ఎన్నిసార్లు మాట్లాడినా గట్టిగా మీరు ఎక్కడ రాయట్లా. గుచ్చటం వేరు, పొడిస్తే చస్తాడు. ఇట్లా పెట్టి గుచ్చితే ఇక్కడ గుచ్చాడు సీను.
గుచ్చారంటే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తూ గుచ్చుతారని, అందుకే చెయ్యిట్లా పెట్టి రెడీగా ఉన్నారాయన, యా రా గుచ్చు అని. ఇది ఎక్కడ 307 అటెంప్ట్ మర్డర్ అండి? వేర్ ఇస్ ద ఇంటెన్షన్ ఫర్ హిమ్ టు కిల్ హిమ్? వేర్ ఇస్ ద ప్రిపరేషన్ ఫర్ హిమ్ టు కిల్ హిమ్? ఇదంతా, ఈ డ్రామా అంతా కూడా అతన్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం తప్పితే నా బిడ్డ లబ్ధి పొందడానికి కాదు. వాడికి మంచి కాఫీ కూడా ఇప్పించుండరు ఇదంతా చేసినందుకు. ఈ వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి టీం మా దళిత బిడ్డ జనపలసినికి మంచి కాఫీ కూడా ఇచ్చుండరు వాడికి. కానీ ఈ కుట్రలో పావుగా ఉన్నాడు, 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడు. ఇతన్ని బయటకు తీసుకురావడానికి ఈ రోజున సమతా సైనిక దళం, మా షిబ్లీ సోదరుడు, మీరందరూ పడుతున్న తపన, మీ ఆరాటం చాలా అభినందనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ తప్పకుండా మీతో మమేకమై నడుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. అది వడ్లరామయ్యగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను చెబుతున్న మాట కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధినేత చెబుతున్న మాటనే నా నోట మీకు పలుకుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైనా కూడా క్షేత్రస్థాయిలో పోరాటం మేము కూడా చెప్తాం, మీతో పాటు నడుస్తాం. లాజికల్ ఫైట్ వీఆర్ రెడీ విత్ యూ, మేము కూడా భాగస్వాలు అవుతాం. ఎక్కడ ఇంప్లీడ్ కావాలంటే అక్కడ ఇంప్లీడ్ అవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా జాతీయ స్థాయిలో పోరాటం మేము సిద్ధంగా ఉన్నాం. వీటన్నిటికంటే ముందు స్టేట్ హెడ్ గవర్నర్ గారు కనుక, గవర్నర్ గారు రాష్ట్రానికి ప్రొటెక్టర్ కనుక, రక్షకుడు కనుక, ఆయన రాష్ట్రంలో ఉండే ఒక పౌరుడు, దళిత బిడ్డ 5 సంవత్సరాలుగా అన్యాయంగా జైల్లో ఉంటున్నాడు కనుక ఈ విషయాన్ని కూడా మనం గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకు ఈ ముఖ్యమంత్రి జైలుకు రావట్లేదో ఈ విషయాలన్నీ కూడా గవర్నర్ గారి దృష్టిలో పెట్టినట్లయితే ఆయన సలహా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు కూడా ఈ దళిత బిడ్డ 5 ఏళ్లుగా జైల్లో పడుతున్న బాధ తెలియజేయవలసిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ మీరంట ఉంటుంది, మీరంట నడుస్తుంది అని చెబుతూ ఈ సమరత సైనిక దళకి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ, అమ్మ పార్వతమ్మ గారు, సుబ్బరాజు, తెలుగుదేశం పార్టీ మీరంట ఉంటుంది, ధైర్యంగా మీరు పోరాటం చేయండి, మీతో పాటు మేము కూడా నడుస్తాం. నమస్కారం, అందరికీ నమస్కారం. మన పోతిన మహేష్ గారు, బ్రదర్ కొంత ముందుకురా. అదేవిధంగా వారి తల్లి గారు, ఇక్కడ మన దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు ఈశ్వరయ్య గారు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. చాలా బాధాకరం. బాబు కూర్చోమ్మా, బ్రదర్ కూర్చోండమ్మా, కూర్చోండి. చాలా బాధాకరం. ఎందుకంటే మనము ఇంతకుముందు పెద్దలు చెప్పారు, రామయ్య గారు, ఒక వ్యక్తి 5 ఏళ్లకు పైగా జైల్లో ఉంటే ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో దళిత సంఘాలు మాట్లాడతాం, కొన్ని ప్రజా సంఘాలు మాట్లాడతాం. మరి రాష్ట్రంలో పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు దీనిపైన పెద్దగా మాట్లాడడం. నిజంగా ఇదే ఒక అగ్ర కులానికి చెందిన వాడైతే ఇన్నాళ్ళు జైల్లో ఉంటాడా? అందులో ఏమన్నా సమస్య ఉందా? నిజంగా ఆయన ఏమన్నా దానికి పాల్పడి ఉంటే కోర్టు వాళ్ళు శిక్ష వేయచ్చు, తప్పేం లేదు. కోర్టు ఎవరు, మేము ఆ పని కూడా ఆపలేదు. ఆయన పలానా తప్పు చేశాడు, పలానా ఐపీసీ కింద, పలానా సెక్షన్ కింద ఆయనకి పలానా శిక్ష వేస్తున్నాము అని జైల్లో పెట్టచ్చు. నువ్వు శిక్ష వేయవు, విచారణ చేయవు, 7 ఏళ్ల పర్యంతం జైల్లో పెడతావు. పైగా ఆయన సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి ఆయన అక్కడికి రాడు కోర్టుకి. ఈరోజు మరి మీరు పత్రికలో చూసింటారు, హైకోర్టులో శ్రీనివాసరావు తరఫున బెయిల్ మూవ్ చేసిన లాయరు నిరాశ చేస్తున్నాడు ఆయన జైల్లో అని చెప్తే, హైకోర్టు న్యాయమూర్తులు అంటే నాకు కూడా గౌరవం ఉంది, మనమందరం కూడా కోర్టులు గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం. కానీ హైకోర్టు న్యాయమూర్తులు ఏం కామెంట్ చేశారు? మీరు నిరాహారీక్ష చేస్తే మా మీద ఒత్తిడి పెంచుతారా? నిరాహారీక్ష చేసి మా పైన ఒత్తిడి పెంచుతారా?
నేను గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు అడుగుతా ఉన్నా, మీ చట్టం ప్రకారం మీకు తెలిసిన దాని ప్రకారం ఎన్నేళ్ళు జైల్లో ఉండాలో చెప్పండి. ఎన్నేళ్ళు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? మరి హైకోర్టు న్యాయమూర్తులు ఏనాడైనా మాట్లాడారా? అయ్యా నువ్వు సాక్ష్యం చెప్పాలి, నీవు విక్టిము, నీవు రావాలి కోర్టుకు రమ్మని హైకోర్టు ఎందుకు చెప్పడంలే? అదేవిధంగా ఆయన అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. నాకు తెలిసిన వరకు 12 కేసుల్లో ఉన్నాడు. మరి ఆయన రాడు కోర్టుకి. మరి ఏనాడు కూడా ఒక్క హైకోర్టు న్యాయమూర్తి కూడా మాట్లాడలేదే, ఏ కోర్టు కూడా మాట్లాడలేదే. కోర్టు ఏనాడైనా మాట్లాడింది అని నేను అడుగుతా ఉన్నా. అతనికి అధికారం ఉంది, వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కాబట్టి వారు సాక్ష్యం ఇవ్వడానికి రాకపోవచ్చు. ఆయన ముద్దాయిగా ఉండేది కోర్టుకు రాకపోయినా నువ్వేమనవు. కానీ ఒక దళితుడు, ఒక పేదవాడు ఇవాళ సెంట్రల్ జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు. నేను హైకోర్టు వారిని, గౌరవ హైకోర్టు వారిని అడుగుతా ఉన్నా, ఇవాళ పేదవానికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టుకోగలడా? పెట్టుకోలేడు. పైన లాబియింగ్ చేయగలడా? చేయలేడు. మహనీయుడు మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి ఆదర్శంగా ఆయన నిరాహార దీక్ష ముందుకు తెచ్చాడు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఇవాళ ఏ పేదవాడైనా ఎవరైనా మన భారతదేశంలో దీక్ష చేయడం అనేది మామూలు. మరి దీక్ష చేశాడంతే ఆయన. అది తప్ప నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నాకు న్యాయం చేయండి అని దీక్ష చేస్తే హైకోర్టు వారు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇదేదో ఒక రాజకీయ పార్టీకో దళిత సంఘాలకో ఇంకొకరికి సంబంధించిన సమస్య కాదు. ఇది న్యాయ వ్యవస్థకే పరీక్ష. న్యాయ వ్యవస్థకు పరీక్ష ఇది. ఈ దేశంలో పేదవానికి ఒక చట్టం, డబ్బున్న పెద్దవానికి, అధికారంలో ఉన్నవానికి వేరే చట్టం నడుస్తూ ఉంది. వాళ్ళ చట్టమే వేరే ఉంది. వాడు ఏమి చేసినా వాడికి ఏం కాదు. కానీ పేదవాడికి మాత్రం ఇవాళ భారతదేశంలో న్యాయం జరగడంలే. గంటాపథంగా చెప్తా ఉన్నాం. ఈ దేశంలో దళితులకు న్యాయం జరగడంలే, పేదవాడికి న్యాయం జరగడంలే. అన్ని రకాల ఆటంకాలు. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే నిజంగా తలుచుకుంటే కడుపు మండుతుంది. ఇవాళ ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి చంపడానికి వచ్చాడని చెప్పి 5 ఏళ్ళు జైల్లో పెడతాం. ప్రధానమంత్రిని చంపడానికి వచ్చాడని 8 ఏళ్ళుగా జైల్లో పెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా, మన ఆంధ్రవాడే. ఆయన చాలా ఈయనగడ్డంగా బాధాకరం. ఈ శ్రీనివాస్ అన్న మనిషి అన్న ఉన్నాడు. ఆయన పాపము ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఆయనకి కాళ్ళు లేవు. తన పని తాను సొంతంగా చేసుకోలేడు. 8 ఏళ్ళుగా నాగపూర్ జైల్లో పెట్టారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఒక అవిటివాడు, లేచి నిలబడి మాట్లాడలేని వాడు ఈ దేశ ప్రధానమంత్రిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని 8 ఏళ్ళుగా జైల్లో పెట్టారు. వరవరరావు గారిని పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, మరి దానిపైన మీరు విచారణ జరిపి శిక్ష వేయండి. నరేంద్ర మోదీ గారిని చంపడానికి ఫలానా రకంగా ప్రయత్నం చేశాడని చెప్పి శిక్ష వేయి. నువ్వు శిక్ష చెప్పలే, జైల్లో పెట్టావు, బయటికి పంపావు. సేమ్ ఇవాళ కోడికత్తి శ్రీనివాసరావు, ఆయన పేరే కోడికత్తి అని పడిపోయింది పాపం. నేను అదేదో ఇంటి పేరు మాదిరి. అతను నిజంగా జగన్మోహన్ చంపడానికి వచ్చింటే శిక్ష వేయండి, తప్పేముంది.
ఏమి ఇన్ని వేల మంది లక్షల సంఖ్యలో లాయర్లు ఉన్నారు, ఇన్ని కోర్టులు ఉన్నాయి, చివరికి ఇక్కడున్న పోలీసులు ఎవరు కూడా సరిగ్గా విచారణ చేయరని చెప్పి ఎన్ఐఏకి ఇచ్చారు. మరి ఎన్ఐఏ ఏం చేసింది? గాడిదలు కాసిందని అడుగుతాం. గాడిదలు ఏమైనా కాసినారా మీరు? వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు 5 ఏళ్ళ పాపం వాళ్ళకి అంతుపట్టడంలే ఎవరు చంపిండేది. మరి ఘనత వహించిన సిబిఐ వాళ్ళు ఎవరు చంపారో వాళ్ళు కనుక్కోలేకపోతా ఉన్నారు. పులివెందులోగా 5వ తరగతి పిల్లలు అడిగినా చెప్తారు. ఏడన్నా టీ బంక్ దగ్గర నిలబడి ఎవరు చంపారు వివేకానంద రెడ్డి అంటే చెప్తారు. అందరూ తెలుసు. ఎవరు తెలియని వాడే లేడు కడప జిల్లాలో. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు చెప్పారు, కానీ సిబిఐ వాళ్ళకి మాత్రం తెలియడం లేదు. మరి వాళ్ళకి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలుసుకోవడానికి. అదేవిధంగా ఎన్ఐఏ దర్యాప్తు ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆడుతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కుమ్మక్కై ఇవాళ ఈ కేసుల విషయంలో కూడా లాలూచిబడి కోర్టులను పక్కదో పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటి మాత్రం అవుట్రైట్గా చెప్పదలుచుకున్నా, ఇది మాకు కాదు, ఇది న్యాయ వ్యవస్థకు సిగ్గుచేటు. అసలు న్యాయ వ్యవస్థను, జ్యుడిషియరీని ప్రజలు నమ్మాలా నమ్మకూడదా అనే దాని గురించి కూడా ఇవాళ చర్చ జరగాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ మనమందరం కూడా ఏదొచ్చినా సరే కోర్టును గౌరవించి మనం కోరేది ఏమంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని కోరుతాము. ఏదైనా జరగని జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని ఎందుకు కోరుతా ఉన్నాం? ఇంతో అన్ని వ్యవస్థల కంటే జ్యుడిషియరీ మంచిది, నిష్పాక్షికంగా వాళ్ళు తీర్పు చెప్తారని నమ్ముతా ఉన్నాం. అందుకోసమే మీరు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీనైనా తీసుకోండి, అది అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, ప్రతి ఒక్కరు కూడా వెంటనే మనం డిమాండ్ చేస్తాం జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. మరి అలాంటి న్యాయ వ్యవస్థకు ఇవాళ ఇది పరీక్ష. వారు స్పందించాలి, ఆయనకి బెయిల్ ఇవ్వాలి, కేసు పూర్వాపరాలు విచారించాలి, ఖచ్చితంగా హైకోర్టు కూడా స్పందించాలని కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కేసుల్లో ఆయన కోర్టుకు అటెండ్ కావడం లేదో దానిపైన కూడా కోర్టును స్పందించాలి. అందుకోసం ఈరోజు షుబ్లీ గారు, సురేంద్రబాబు గారు, ఇంకా మిగతా మహేశ్వరరావు గారు, మిగతా మిత్రులందరూ ఒక మంచి కార్యక్రమాన్ని టేకప్ చేశారు. మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాం. మీరు పూర్తిగా నిలబడండి, కానీ న్యాయం జరిగే వరకు వదిలిపెట్టదు. న్యాయం పూర్తి స్థాయిలో జరగాలి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, అవన్నీ తర్వాత విషయం. కానీ నిజంగా నన్ను అడిగితే ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సమాజానికి న్యాయ వ్యవస్థ ఇది పరీక్ష. ఇది మనకి ఏదో రాజకీయ పార్టీలకో లేదా వారి కుటుంబానికో వాళ్ళకి కాదు, ఇది అసలు న్యాయ వ్యవస్థకే పరీక్ష, పౌర సమాజానికి పరీక్ష. ఇది ఇంత బ్లేటెంట్గా, ఇంత దుర్మార్గంగా, ఇంత పక్షపాతంగా ఓన్లీ అది ఎవరికి తెలియకుండా జరిగిందంటే పర్వాలేదు. ప్రపంచానికి తెలిసింది, పదే పదే మీడియాలో వస్తూనే ఉంది, అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు అటెండ్ కావడం లేదనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకుంటుందా? నేను న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఉన్నా. మమ్మల్ని కోర్టుకు రమ్మనే వస్తాను, ఖచ్చితంగా దీనిపైన మాట్లాడతాం, 100% మాట్లాడతాం. మా మీద కేసు పెట్టినే మాట్లాడతాం. న్యాయ వ్యవస్థకు పరీక్ష, పౌర సమాజానికి పరీక్ష. ఒక పేదవాడు, ఒక దళితుడు నాకు న్యాయం చేయండి అని కోరుతూ ఒక నిరాకరణ చేస్తే దానికి కూడా స్పందించకపోతే ఈ న్యాయ వ్యవస్థ కళ్ళుందా అని అడుగుతా ఉంది. కాబట్టి ఏమంటే
దీనిపైన పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటాం. మీరు ఏదైతే ఇందులో కార్యక్రమం ప్రకటించారో గవర్నర్ గారిని కలవడము, అన్ని రాజకీయ పార్టీలు కలవడము, పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీలో దీన్ని రైజ్ చేయించడము, ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యుల ద్వారా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఇష్యూని రైజ్ చేయిస్తాం. తర్వాత మీరు ఢిల్లీలో ఏ కార్యక్రమం వచ్చినా సరే మేమందరం, వరదరామయ్య గారు, నేను అందరం కూడా వస్తాం. మేము కూడా ఢిల్లీకి వస్తాం. ఈ విషయం అటు ఇటు తేలాలి. ఎందుకంటే సంవత్సరాల తరబడి వాళ్ళు జైల్లో ఉండాలన్నా, ఎందుకు ఉండాలి? నిజంగా తప్పు చేసింది మేము శిక్ష వేయాలి. చాలామంది జైలు గురించి తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఆ జైల్లోనే ఉండి అంటుంటారు. వాళ్ళు ఎన్నడూ జైలుకు పోయి ఉంటారు. అప్పుడప్పుడు జైలుకు పోయిన వాళ్ళు మాలాంటి వాళ్ళకి తెలుస్తారు జైల్లో ఎంత కష్టమో. కాబట్టి ఏమంటే దీన్ని వదిలిపెట్టకూడదు. ఈ విషయంలో అదేవిధంగా ప్రొఫెసర్ సాయిబాబా గారిది, వరవర్రావు గారిది, ఇవన్నీ కూడా ఇలాంటివే. కాబట్టి ఏమంటే నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసిన సమతా సైనిక్ దళ్ వారిని, మన మైనారిటీ నాయకుడు షుబ్లీని, వారి కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాం. మీరు ఎప్పుడైనా సరే మా మీటింగ్ని మీరు మా పార్టీ ఆఫీస్లో ఈ మీటింగ్ హాల్ కింద కానీ పైన కానీ ఎక్కడైనా మీరు మీటింగ్లు పెట్టుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటాం. నాయకులైనటువంటి బాలకోటయ్య గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయ్ కుమార్ గారికి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. మరి మనం కూడా ధర్నా చేసినప్పుడు సావిత్రి గారిని, అదేవిధంగా సుబ్బరాజు గారిని కూడా కలిసి సంఘీభావం తెలియజేసి ఆ రోజు రామా ఫంక్షన్ హాల్లో. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గొడ్డలితో నరికిన, మర్డర్ చేసిన, రక్తం మడుగులో పెట్టిన ఖచ్చితంగా బెయిల్ వచ్చేది. ఖచ్చితంగా బెయిల్ వచ్చేది. మర్డర్ చేస్తే బెయిల్ వచ్చేది. మనం చూసాం కదా కడపలో వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో గుండెల మీద వేసి రక్తం మడుగులో ఉంచి సాక్ష్యాల్ని తారుమారు చేసి కేసుని పక్కదారి పట్టించాలో అంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చేది. కోడికత్తి ఒక చిన్నది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేసినటువంటి మన జనపల్లి శ్రీనుకు మాత్రం 5 ఏళ్ళుగా బెయిల్ రాలా. 5 ఏళ్ళుగా బెయిల్ రాలా. మీరు చూశారు. మరి వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐఏ బెయిల్ మంజూరు చేసింది. అక్కడ నేరుగా ఆ హత్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిపించి, హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు కూడా కారుల్లో మంచి డ్రామా రక్తి కట్టించి అక్కడ కూడా బెయిల్ మంజూరు చేశారు. మర్డర్ చేస్తే గొడ్డలతో వేస్తుంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చేది. కోడికత్తి కాబట్టి బెయిల్, గొడ్డలతో వేస్తే ఖచ్చితంగా బెయిల్ వచ్చేది. కోడికత్తి మరి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో లేదా కుట్రలో పావైపోయినటువంటి శ్రీనుకు మాత్రం బెయిల్ రాలా. మరి ఇంకొక విషయం కూడా తీసుకోవాలి. 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసులు, 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేస్తే 16 నెలల్లోనే బెయిల్ వచ్చింది. పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఏం చేయలేకపోయాడు పాపం మన జనపల్లి శ్రీనివాస్. లేకపోతే 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక కత్తితో ఒక పోటు పొడిచి కారు డిక్కీలు వేసి ఇంటి దగ్గరికి పోయి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుకి కూడా బెయిల్ వచ్చింది.